హాయ్ గైస్, నేను మీ ఆర్సీ ఆంధ్ర అమ్మాయిని మళ్ళీ వచ్చేసాను. మనం ఈసారి తీసుకొచ్చిన కార్స్ ఏంటంటే 2 ఆర్సీ కార్స్ అయితే మనం ఇప్పుడైతే ఆఫ్ రోడింగ్ అయితే చేయబోతున్నాం. కార్స్ ఏవి అనుకుంటున్నారా? మనం కొత్తగా తీసుకొచ్చిన అన్బాక్సింగ్ అయితే చేసాం కదా, కలర్ఫుల్ కార్. ఆ కార్ వచ్చేసి అలానే ఇంకొకటి మనం తీసుకొచ్చిన కార్ అయితే మెటల్ బ్లాక్ అన్నమాట, స్పీడ్. ఈ రెండు కార్స్ తో అయితే మనం ఇప్పుడు ఆఫ్ రోడింగ్ అయితే చేయబోతున్నాం అన్నమాట. ఇప్పుడైతే మనం ఆఫ్ రోడింగ్ ఎక్కడ చేస్తాము అంటే ఇక్కడ అన్నమాట. ఇక్కడ మీకు ఒక గాడిలా కనిపిస్తుంది కదా, ఇందులోనే మనం ఆఫ్ రోడింగ్ కార్ అయితే చేస్తాము. సో ఎక్కడ దాకా వెళ్తుంది అంటే అక్కడ మీకు కనిపిస్తుంది కదా చివర్లా, అక్కడ గడ్డి ఉంది కదా, అక్కడ వరకు అయితే ఆఫ్ రోడింగ్ అయితే చేస్తాం అన్నమాట. ఇక్కడ నల్లమట్టి అయితే తోలిన లారీ అయితే వెళ్ళిన గాడిలోనే మనం ఆఫ్ రోడింగ్ అయితే చేస్తున్నాము. సో ఇక్కడ కొంచెం ఎత్తు పల్లాలు అయితే ఉన్నది. సో దాన్ని దాటుకుని ఈ కార్ 1 by 1 వెళ్తుందా లేదంటే ఎక్కడ స్టక్ అయిపోతుందో ఈ వీడియోలో అయితే మీకు నేనైతే చూపిస్తాను. ఇప్పుడు 2 కార్స్ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటైతే తీసుకుని ఆ చివరి వరకు అయితే వెళ్తాము. సో అందులో ఏది వెళ్తుంది ఏది వెళ్ళట్లేదు, ఈ 2 కార్స్ లో ఏది బెస్ట్ కార్ అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆర్సీ వీడియోస్ కోసం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ రెండు కార్లు అయితే మనం ఇప్పుడైతే ఆఫ్ రోడింగ్ అయితే మొదలు పెడేద్దాం. ఓకే, ఫస్ట్ గా ఏ కార్ మూవ్ చేద్దాం అంటే ఫస్ట్ ఈ కార్ అయితే తీసుకుందాము. నెక్స్ట్ వచ్చి దీన్ని పోనిద్దాము. ఇదైతే ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. మట్టి పొడి పొడిగా ఉండడం వల్ల మనకైతే కొంచెం కష్టం అవుతుంది ఎదరికి వెళ్ళడానికి. కార్ చూడడానికి అయితే చాలా బాగుంది కానీ కొంచెం ఆఫ్ రోడింగ్ అయితే కష్టం అవుతుంది. మరి ఆ కార్ అయితే ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. కింద మీద అయితే గుంజుకుని ఫినిషింగ్ లైన్ దాకా అయితే వచ్చింది. కానీ ఇక్కడ నుంచి కూడా వరకు అయితే కష్టపడింది. మీరు చూస్తూనే ఉన్నారు కదా, చాలా ఇబ్బంది పడుతూ మట్టి అది తవ్వుకుంటూ అయితే ఎదరికైతే వచ్చింది. సో ఇంకా మీరు చూస్తూనే ఉన్నారు కదా, వెళ్ళడానికి అయితే చాలా అటు ఇటుగా అవుతుంది. ఇది మొత్తం మనం అయితే అవుట్ సైడ్ పోనొస్తుంటే ఒక్కసారి అయితే మొత్తం టర్నింగ్స్ కూడా వేస్తుంది.
సో ఫైనల్లీ ఫినిష్ లైన్ కి అయితే వచ్చింది, కానీ కొంచెం అయితే ముందుకు పోతే బాగుండేది. ఇక్కడ నల్ల మట్టి గట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకని టైర్లు మాత్రం గట్టిగా ట్రై చేస్తున్నాయి, కానీ కొంచెం కూడా రెస్పాన్స్ అయితే అవ్వట్లేదు. మీరు చూస్తూనే ఉన్నారు కదా, మొత్తానికి అయితే చాలా వరకు దగ్గరికి అయితే వచ్చింది. మనం ఎంతగా ట్రై చేసినా కానీ కొంచెం కూడా అసలు అవ్వట్లేదు అనమాట. సో కొంచెం అందుకని కార్ని అయితే కొంచెం సైడ్ కి అయితే జరిపాను. ఇది అయితే మనం అనుకున్న ఫినిష్ లైన్ దగ్గరికి అయితే వచ్చేసింది, కానీ చాలా మటుకి కష్టపడింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం టైర్స్ అంతా కూడా చాలా గట్టిగా, మొత్తం ఈ ఇట్లో చూసారా మొత్తం ఇసుక అది ఎలా వెళ్ళిపోయిందో, మొత్తం మోటార్ అంతా కూడా మట్టి మట్టి అయితే పట్టేసింది. కానీ దీని కెపాసిటీకి మనం పెట్టిన బడ్జెట్ కి అయితే చాలా బాగా అయితే వచ్చింది. మీరు చూస్తున్నట్టయితే ఒకసారి మీరు ఇది వచ్చిన దారి అయితే చూడండి ఎంత టఫ్ గా ఉందో. ప్రతిదీ కూడా ఎక్కుతూ దిగుతూ అలానే అయితే వచ్చింది. ఇప్పటి వరకు అయితే మీరు చూసారు కదా ఆ కార్ అయితే ఎలా పర్ఫామ్ చేసిందో. సో ఇప్పుడు వచ్చి మనం ఈ కార్ తో అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. అది బెస్టా ఇది బెస్టా అన్నది నేను మీకు లాస్ట్ లో చెప్తాను. ఏది మంచిగా వెళ్ళింది, ఈ మొత్తం ఈ మట్టి గడ్డలన్నీ కూడా ఎక్కించుకుంటూ ఏది ఫాస్ట్ గా వెళ్ళిందో నేను మీకు మొత్తం కూడా లాస్ట్ లో అయితే చెప్తాను. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకండి, వీడియో ఇస్తే ఒక లైక్ చేసేయండి. ఓకే గాయ్స్, ఈ కార్ కూడా మనం ఎలా వెళ్తుందో చూసేద్దాము. ఇది మాత్రం మంచిగా దూకుతుంది, మరి దానికన్నా ఎలా వెళ్తుందో చూద్దాము. ఇది ఎక్కడ అయిపోయినట్టుంది. వద్ది వెనకెట్రా గుట్ట. Ruana. గాయస్, మీరు ఇప్పటి వరకు చూసారు కదా ఈ కార్స్ అయితే, ఇందులో ఏది బెస్ట్ గా పర్ఫామ్ చేసిందంటే ఇదనే చెప్తాను నేను. ఇదైతే ఎక్కడ కూడా ఆగకుండా కొంచెం అటు ఇటు అయినా కానీ మనకైతే చాలా జెట్ స్పీడ్ లో అయితే ఇదే వెళ్ళింది.
ఇది పర్ఫార్మ్ బానే ఉంది కానీ కొంచెం స్లోగా అయితే వెళ్ళింది. కానీ ఇదైతే చాలా స్పీడ్, దీని స్పీడ్ కి అయితే సూపర్ అని చెప్పొచ్చు. అసలు కార్ అయితే రెండు కూడా సూపర్ కార్సే. కానీ ఫస్ట్ అయితే నేను ఇది వెళ్తుంది అనుకున్నాను, కానీ అయితే అసలుకైతే ఈ కార్ అయితే వెళ్ళింది అనమాట. సో మీకే కార్ నచ్చింది ఈ రెండింటిలో ఒక కామెంట్ లో అయితే చెప్పండి నాకు. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా చాలా మందికి అయితే వెళ్తాయి. ఇలా వెళ్ళడం వల్ల మన ఛానల్ ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తుంది. మీ సపోర్ట్ తో నేనైతే ఈ ఆర్సీ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారనుకుంటూ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక డెఫినెట్ గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, బాయ్.